తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు 2 టైర్లు ఒకేసారి పేలాయి. దీంతో వాహనం కంట్రోల్ తప్పింది. టైర్లు పేలడంతో పాటు బ్రేకులు కూడా పనిచేయకపోవడంతో కారు ముందుకు దూసుకువెళ్లింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని సురక్షితంగా రోడ్డు పక్కన నిలిపివేశాడు. హన్మకొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి ఖమ్మంకు వెళ్తుండగా తిరుమాయపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. సిబ్బంది వెంటనే ఆయన్ను మరో కారులో ఖమ్మం క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ ఇస్తారు. మహేందర్, పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హన్మకొండలోని ఇవాళ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమాలు ముగించుకొని హన్మకొండ నుంచి ఖమ్మంకి తిరిగి వస్తున్న క్రమంలో తిరుమలపాలెం వద్ద కూడా మంత్రి వాహనం 2 టైర్లు పేలడం జరిగింది. పేలిన తర్వాత కొద్ది దూరం వరకు వెహికల్ వెళ్ళింది. అయితే ఇదే సమయంలో డ్రైవర్ కూడా చాకచక్యంగా వ్యవహరించడం వల్ల వెహికల్ అనేది కంట్రోల్ అవ్వడం అయింది. దీంతో మంత్రి ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత వెంటనే పక్కన ఉన్న ఎస్కార్ట్ సంబంధించిన వెహికల్ లో కూడా తిరిగి మన ఖమ్మం క్యాంప్ ఆఫీస్ కూడా చేరుకున్నారు. మంత్రి జరిగిన ప్రమాదంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే కొద్దిసేపు అడిగి తెలుసుకున్నట్లు కూడా తెలుసు. ప్రస్తుతం మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రాణానికి ఎటువంటి అపాయం లేదు. థ్యాంక్ యూ మహేందర్.